హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడల్లంతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా ఈ పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఏ పులిహోర చేయాలన్నా ముందు రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు రైస్ని తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు వేసుకుని రైస్ని ఇలా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ నూనె, పులిహోర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. రైస్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని కలుపుకుంటే అన్నీ కూడా రైస్కి బాగా పట్టుకుంటాయి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకుని ఉంచుకోండి. ఈ రైస్ పూర్తిగా చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దామండి. ఈ పులిహోర కోసం 1 కప్పు రైస్కి 100 గ్రాముల మామిడల్లం అయితే సరిపోతుందండి. మామూలు అల్లంతో పోలిస్తే మామిడల్లం కొంచెం తెల్లగా ఉంటుంది. విరిచి చూసినట్లయితే లోపల కొంచెం పసుపుగా ఉండి మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది. మామిడల్లానికి ఉండే మట్టి అంతా కూడా పోయేటట్లుగా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుని తీసుకోండి. తర్వాత స్పూన్తో స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్రేటర్ తోటి తురుముకోవాలి. పులిహోర కోసం మామిడల్లాన్ని ఇలా తురుముకుని తీసుకోవాలండి. మామిడికాయ పులిహోరని ఎలా చేస్తామో అలాగే తురుముకుని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా తురుముకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని ఈ పల్లీలను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కూడా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందండి. పప్పు దినుసుల్ని మీ రుచికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకోవాలి. అలాగే మీరు తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయల వరకు వేసానండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ, 3 ఎండుమిరపకాయల ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని ఒక్కసారి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే గ్రేట్ చేసి ఉంచుకున్న మామిడల్లం తురుమును వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ మామిడల్లం తురుమును 2 లేదా 3 నిమిషాల పాటు అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. మామిడల్లాన్ని తురుముకునే వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మొత్తాన్ని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న రైస్లోకి వేసుకోండి. మామిడల్లంలో పులుపు అనేది ఉండదు కాబట్టి ఈ రైస్లోకి నిమ్మరసాన్ని వేసుకోవాలండి. 4 పెద్ద సైజు నిమ్మకాయల నిమ్మరసాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు కొద్దిగా చల్లారేంత వరకు గరిటెతో మిక్స్ చేసుకోండి. తర్వాత చేత్తోనే బాగా కలుపుకోండి. మామిడల్లం అక్కడక్కడ ముద్దల కింద ఉండిపోతుంది కనుక చేత్తో బాగా కలుపుకున్నట్లయితే అంతా కూడా బాగా కలుస్తుంది. మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్లుగా కలుపుకుంటే పులిహోర రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పులిహోరను వెంటనే కంటే 1 గంట తర్వాత తీసుకున్నట్లయితే మామిడల్లం నిమ్మరసం కూడా రైస్కి బాగా పట్టుకుని రుచి చాలా చాలా బాగుంటుంది. మామిడల్లంతో ఇలా పులిహోరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.